మొత్తం చూసుకుంటా ఉంటే ఈ యొక్క కావేరీ బస్సు సంబంధించి ఇక బైకర్ ఏదైతే శివశంకర్ ఉన్నాడో, శివశంకర్ అతనితో పాటు ఎర్రిస్వామి, వీళ్ళిద్దరూ కూడా మద్యం మత్తులో డ్రైవ్ చేశారనేది మనకి ఆ రోజున ఇది బంకులో పెట్రోల్ కొట్టించుకుంటున్న సీసీ ఫుటేజ్ దృశ్యాలు బయటికి రావడంతో మొత్తానికి అర్థమవుతున్నాయి. అంటే నిన్న మనం అందరం కూడా బస్సు డ్రైవరు తప్పిదము ఇవన్నీ అని చెప్పని మనం భావించాం. డ్రైవర్ తప్పిదం కంటే కూడా అక్కడ తాగుబోతు తప్పిదం చాలా ఎక్కువగా ఉంది. ఒక శివశంకర్ అనే వ్యక్తి, అట్లాగే ఎర్రిస్వామి అనే ఇద్దరు. ఆ శివశంకర్ అనే వ్యక్తి, అది ఆ కుర్రాడు బండి వేసుకొని వచ్చి తాగి అక్కడ హడావుడి చేసి ఆ బండిని ఎలా తిప్పాడు చూడండి. ఆ బండిని ఇట్లా పెట్టి మద్యం మత్తులో తెలియట్లేదు, మద్యం మత్తులో తెలియకదు బండిని ఇట్లా తిప్పేసి, బండిని అట్లా తిప్పేది ఏందండి అంటే వాడు స్పృహలో లేడు, స్పృహలో లేపి బండిని అట్లా స్టార్ట్ చేసి అది అక్కడ పడబోయాడు, అక్కడే పడబోయాడు అదిగోండి కంట్రోల్ అక్కడే పడిపోయాడు. అక్కడి నుంచి బండి అట్లా నుంచి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి వాడు తాగి మద్యం మత్తులు అక్కడే పడబోయినటువంటి వాడు కొంచెం ముందుకు పోయేటప్పటికి డివైడర్ని ఢీకొని పడిపోయి అక్కడే స్పాట్ డెడ్ అయ్యాడు ఆ శివశంకర్, ఆ బండి నడిపిన వ్యక్తి. ఆయనకు మళ్ళీ బ్యాగ్ తగిలించుకొని ఇంకో కుర్రోడు ఉన్నాడు కదా ఎర్రిస్వామి, అతను బండి మీద నుంచి కొంచెం దూరంగా పడ్డాడు, స్వల్ప గాయాలైనవి. బండి మీద రోడ్డు ఉంది, వీడిని పోయి లేపాలని చూస్తే వీళ్ళేడు అప్పటికే పోయాడు. వీడు పోవటంతో ఆ ఎర్రిస్వామి బండి రోడ్డు మీద ఉంది, వాహనాలు వస్తూ ఉన్నాయి. వాహనాలు వస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగిద్దేమోనని ఆ ఎర్రిస్వామి గమనించి ఆ బండిని లాగే ప్రయత్నం చేశాడు, పక్కకు లాగుదామని. మరి ఆ లాగే ప్రయత్నం చేసినా కానీ అతను వల్ల కాల. అప్పటికే వాహనాలు స్పీడ్గా వస్తుండటంతో ఇతను దూరంగా వెళ్ళటం, కొంచెం ముందుకు వచ్చి లాగే ప్రయత్నం, మళ్ళీ దూరంగా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఆ వాహనం 2 వీలర్ రోడ్డు మధ్యలో ఉంది. అప్పుడే ఏదైతే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు స్పీడ్గా రావటం, లైట్గా వర్షం పడి ఉండటం, దాంతో ఆ కింద ఉన్నటువంటి బండి కనపడక, బండి నిలబడి ఉంటే కొంచెం కనపడేది, కానీ బండి కింద పడి ఉంటే అదేదో కుక్క పిల్లలాగా చిన్నదిగా కనపడేది, అదేమన్నా అర్థం కూడా కాదు. దాంతో ఆ బండి మీద నుంచి వెహికల్ పోవటంతో బస్సు అది కింద ఆ స్టీరింగ్ పోయి గ్రౌండ్లో దానికి ఏదో తగులుకొని, ఆ తగులుకోవటంతో ఈడ్చుకుంటూ వెళ్తున్నటువంటి ఫైర్ మొదలవటం. ఆ ఫైర్ మొదలైనటువంటి క్రమంలో ఆ ఫైరు ఎక్కడైతే బస్సులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి అంటున్నారు, ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ బ్యాటరీస్కి ఫైర్ అవటం, దాంట్లో ఒక్కసారిగా పొగ బయటికి రావటం. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారి కన్నా ఒకవైపు ఫైర్ మంటలో, ఒకవైపు పొగ, ఈ దుర్ఘటనకు కారణమయ్యి 19 మంది చనిపోయారు. అయితే ఈ 19 మంది చనిపోయినటువంటి దానికి కారణం ఇప్పటి వరకు బస్సు అతివేగము లేకపోతే ఇది అనుకుంటున్నాము, కానీ అతివేగము డ్రైవర్ తప్పిదము ఒక కారణమైతే ఈ తాగుబోతూ ఈ శివశంకర్ అనేటువంటి ఒక యువకుడు 19 మంది ప్రాణాలు పోవటానికి ఒక కారణమయ్యాడు. అతను రాత్రి 2:23 ప్రాంతంలో 2:23 ప్రాంతంలో తాగి ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి, ఆ పెట్రోల్ బంక్ దగ్గర అప్పటికి ఆయిల్ కొట్టుకుని మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడంట. వచ్చి అది అక్కడి నుంచి మనం చూస్తే ఆడ పడబోయి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన 100 మీటర్స్కే పడిపోయాడు. అంటే ఆ స్పీడ్ లో డ్రైవ్ చేసి పడిపోయాడు. వర్షం పడుతున్నదని ఇంకా వర్షం పడింది, వాడు మునిగుంటే వాడే తాగి మునిగున్నాడు కదా, వాడు ఇంకా స్కిడ్ అయితే ఉంది వాడు కసం. వాడు ఇక్కడే పడబోయాడు, వర్షం లేని దగ్గర, చక్కగా ఉన్న దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గరే వాడు పడబోయాడు. అసలు బండి చూడండి, ఎవడన్నా బండిని ఎక్కి తిప్పుతాడు, వీడు చేతితోటి గిర్రని తిప్పుతున్నాడు. తెలియట్లేదు అసలు, అంటే తెలియటం అంటే తాగి వాడిని ఇంకోటి ఎక్కించుకొని వాడు పాపం వాడు 19 మంది ప్రాణాలు పోవటానికి ఈ శివశంకర్ అనేటువంటి ఒక వ్యక్తి కారణమయ్యాడు. సరే, ఇది అయిపోయింది. ఆ 19 మందికి గనక బస్సులో ఉన్నటువంటి లోపాలు, జనరల్గా ఒకటైతే మనం బండి నిలబడి ఉంటే కొంత డ్రైవర్కి అర్థమైంది, కానీ కింద ఉండేటప్పటికి అర్థం కాకపోవడానికి కూడా అదొక కారణం అయ్యి ఉండిద్ది. స్పీడ్లో కాదు. ఎందుకనంటే మనం రోడ్లు అని అంటే
బస్సులో కూర్చున్న వ్యక్తి ఏమన్నా తొందరగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలని కోరుకుంటాడు, స్పీడ్గా వెళ్ళాలని కోరుకుంటాడు. అది మానవ సహజం. మానవ సహజం ఎలా ఉంటాయి అంటే, చిన్న ఎగ్జాంపుల్, మనము ఎవరినన్నా నైట్ ఎందుకండి జర్నీ అని అంటే, లేదండి మా వాడు భలే డ్రైవింగ్ చేస్తాడండి, నైట్ కూడా అస్సలు నిద్రపోడు, చాలా బాగా జాగ్రత్తగా చేస్తాడండి అని అంటారు. ఇతను కరెక్టే, ఇతను చెప్పింది కరెక్టే, అవతలోడు ఇతను డ్రైవింగ్ చేసేది సూపర్గా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, ఇది కరెక్టే, ఈ రెండు కరెక్టే. అవతల వచ్చేవాడు ఈ శివశంకరి బండి లాంటోడో, లేకపోతే ఇంకొకటి ఎవడో తాగినోడో, లేకపోతే వాడు నిద్ర వచ్చినటువంటి వాడో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వ్యక్తో వాడు వస్తే వాడి కర్మ బాగలేక వీళ్ళని గాజేస్తాడు కదా. అందుకనే రాత్రిపూట ప్రయాణాలు వద్దు అని పెద్దలు చెప్పినా, లేదా అధికారులు చెప్పినా, ప్రభుత్వాలు చెప్పినా, రాత్రిపూట ప్రయాణాలు వద్దు, మ్యాక్సిమం తగ్గించండి అని ఎందుకు చెబుతారు? చిలక్క చెప్పినట్టు. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. అదే ఉదయం అయితే ఆ బస్సు డ్రైవర్కి ఆ టూ వీలర్ కనపడేది. అందుకని నైట్కి పగలకి డ్రైవింగ్లో చాలా వ్యత్యాసం ఉండిద్ది. మీరు ఏ ప్రమాదాలు చూసుకున్నా 100కి 90% ప్రమాదాలు రాత్రిపూట 2 గంటల దగ్గర నుంచి 5 గంటల మధ్యలోనే ఎక్కువ జరిగి ఉంటాయి. మరి ఏంటి ఇండికేషను? నిద్రమత్తు అవటం, తాగిన వ్యవస్థలు అయ్యటం, లేకపోతే ఇంకొక కారణాలు అవటం. ఎందుకు జరుగుతుందంటే అందుకు జరుగుతుంది. పాపం వీడు బాగానే తోలుతాడు, వీడి కర్మ బాగానే ఉంది, కానీ వాడి కర్మ బాగలేదే. వాడి కర్మతో ఈ కర్మను నాశనం చేశాడు కదా, జీవితాలను నాశనం చేస్తారు కదా కుటుంబాలు. అందుకని మీ వాడు ఎంత గట్టివాడైనా, మీ వాడు ఎంత మంచి డ్రైవర్ అయినా, అవతల నుంచి వచ్చే వ్యక్తితోటి ప్రమాదం. దీనికండి వంశీ గారు, ఈ కర్ణాటక ఆర్టీసీ అని కొత్త నిర్ణయాలు తీసుకుందండి. ఈ ఐరావత అని కర్ణాటక ఆర్టీసీ సంబంధించి ఈ ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడతారంటండి లోపల బర్తులు కానీ వాటికి కానీ. అలాగే ఇందులోనే స్మోక్ డిటెక్షన్ సెన్సర్స్ అని ఉంటాయండి సార్. ఆ నేపథ్యంలో ఒక స్మోక్ ఇలా వచ్చిన ఫైర్ అయిన వెంటనే కూడా ఒక విధంగా ఈ స్మోక్ డిటెక్షన్ ఈ సెన్సార్స్ వల్ల కూడా వెంటనే కూడా CO2 గ్యాస్ వెంటనే ఓపెన్ అయ్యి బస్సు మంటలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం కూడా ఆర్పేస్తుంటారు. సో ఒక విధంగా ఈ ఐరావత కర్ణాటక ఆర్టీసీ అనేది ఒక విధంగా చాలా స్పష్టమైన ఒక విధంగా మంచి డెసిషన్ తీసుకుంది. కర్ణాటక ఆర్టీసీకి సంబంధించి ఇలాంటి కనుక మన ఈ ప్రైవేట్ సర్వీసెస్ కానీ అలాగే ఏపీకి సంబంధించిన ఆర్టీసీ బస్సెస్ కానీ కనుక పాటిస్తే ఒక మన ప్రమాదాల సంఖ్య, ప్రాణ నష్టం తగ్గే అవకాశాలు ఉంటాయి. వంశీ గారు, ఇదొకటి మంచి న్యూస్. ఒకటి ప్రికాషన్స్ మంచిదే, కానీ నైటు ప్రయాణాలు వద్దు, మ్యాక్సిమం తగ్గించుకోవటం. అందుట్లో మన రోడ్లు ఇప్పుడు అన్నీ సూపర్ హై ఎక్స్ప్రెస్ వేలు అయిపోయాయి. దాంతో అందరూ 120, 140 వెళ్ళిపోతున్నారు. అది ఇంకా తగిలితే ఇంకా కంట్రోల్ అవ్వదు, ఉండలేము. అందుకని చాలా ఇబ్బంది. సరే, ఇదంతా ఒకవైపు ఉంటే ఇంకో కామెడీ జరిగింది వాళ్ళ. ఇంకొక 2 బస్సులు ఒకటేమన్నా కర్నూలులోనే ఒకటి జరిగింది. అవును సార్. మళ్ళీ ఒకటి హైదరాబాద్ ORR రింగ్ రోడ్ లో ఇంకోటి పడింది. 2 బస్సులు. బస్సు పడిపోవడం ఏంటండి అసలు? అంటే ఎట్లా ఉండిద్దంటే, మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, ఒక పిల్లవాడు ఎవరన్నా ఏదన్నా అటెంప్ట్ చేస్తే ఆ వార్త బయటికి రాగానే ఇంకొక 2-3 ఇన్సిడెంట్లు జరుగుతాయి వెంటనే. ఎందుకంటే అదొక ఫోబియా లాంటిది, అంటే వాడికి రూట్ తెలియజేయటం లాంటిది. ఇక్కడ ఇట్లాంటి జరిగిన వెంటనే వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉంటారు డ్రైవర్స్. అరే అటు జరిగింది, మనం జాగ్రత్తగా వెళ్ళాలనుకునేవాళ్ళు, అతి జాగ్రత్తగా వెళ్ళాలనుకునేవాళ్ళు, లేకపోతే ఇంకేముంది అనుకునేవాళ్ళు. ఆ దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఆ టెన్షన్, ఆ భయంలో ఈ జరిగినాయి. ఈ ఒక 2-3 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదే. సరే, ఇదంతా ఇదొక అంశం అయితే, ఇంకో కామెడీ జరిగింది వాళ్ళ. కామెడీ అని ఎందుకు అంటున్నానంటే, ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు ఈ ఒక్కరోజే. చాలా రాష్ట్ర వ్యాప్తంగా 289 కేసుల్ని నమోదైనాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి
18 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజు. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేట్ ట్రావెల్స్ కు భారీగా జరిమానాలు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఒక 7 లక్షలు ఎంతో 7 లక్షల చిల్లర ఫైన్లు వేశారు. పెనాల్టీలు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు. అవును సార్. 3 ట్రావెల్స్ బస్సులు సీజు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు, 4 బస్సులు సీజు. కోనసీమ జిల్లాలో 27. ఇట్లా ప్రైవేట్ పరికరాలు, ఫైర్ పరికరాలు లేనటువంటి 103 బస్సులు అని ఇట్లా లిస్ట్ చేశారు. మరి నాయన ఒక్కరోజే 289 బస్సుల మీద కేసులు రాసినటువంటి వాళ్ళు మరి ఇన్ని రోజులు ఏమైపోయారండి? ఎక్కడికి పోయారండి? మామూలు ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరోజు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పని 289 బస్సుల మీద కేసులు రాసిన అధికారులు మరి ఏమైపోయారు? ఇప్పటి వరకు ఎక్కడికి పోయారు? మీరు అదే బాధ్యతతో గనక మీరు చెకింగ్స్ ఉంటే వాడు కనీసం ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే వి కావేరి కనీసం సుత్తి పెట్టుకుని ఉండేవాడు కదా డోర్ పగలగొట్టుకోవడానికి. కానీ ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించుండేవాడు కదా. ఆ దొంగ సర్టిఫికెట్ డ్రైవర్ ఎక్కుండేవాడు కాదు కదా. నిబంధనలకు విరుద్ధంగా వాడు డయ్యూ డామంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని రాయగఢ్లో సీటింగ్ మార్పించుకొని తిరుగుతున్న బస్సును మీరు కనిపెట్టుండేవాళ్ళు కదా. మరి ఇన్ని రోజులు నిద్రపోయి ఈ ఒక్కరోజు లెగిసి 289 కేసులు నమోదు చేశారంటే మామూలు వాళ్ళు కాదండి మన అధికారులు. అబ్బో సూపర్. అంటే నెలవారీ మామూళ్ళు అందుతున్నప్పుడు మామూలు సార్. మురళి ఉన్నారు సార్. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఇన్సిడెంట్? శివశంకర్ బండి అదొక కారణంగా, అంటే ప్రమాదానికి అదొక ప్రధానమైన రీజన్ గా కనపడుతూ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా ఆ ఇన్సిడెంట్స్? అక్కడ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? ఇంకా ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు సార్. అంటే మెయిన్ గా నిన్న జరిగినటువంటి ఘటనకి నిన్నటి వరకు అందరూ బస్సు నిబంధనలకు విరుద్ధ అయ్యి ఉంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అనుకున్నా. కానీ శివశంకర్ ఎపిసోడే కీలకంగా మారింది సార్. శివశంకర్ బాగా నిర్లక్ష్యంగా తాగేసి బండి రోడ్డు మధ్యలో వదిలేయటం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఆర్టీఐ అధికారులు మేల్కొన్నారు సార్. ఈరోజు 9 గంటలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఆర్టీఐ అధికారులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన చెకింగ్స్, ఆ సర్ప్రైజ్ చెక్స్ అని మొత్తం తనిఖీలు పెట్టారు సార్. ఈ రోజు కూడా ఆ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది సార్. అయితే శివశంకర్ మద్యం సేవించి ఉన్నాడా, మద్యం సేవించలేడా అనేది ఇంకా ఫోరెన్సిక్ నుంచి ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది సార్. ఏదైతే ఎర్రిస్వామిని కూడా అదుపులోకి తీసుకుని అతని నుంచి విచారణ కూడా చేస్తున్నారు సార్. వీళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు ఏంటనేది. అయితే మొత్తం మీద ఆ ప్రమాదం అయితే 19 మంది ప్రాణాలు బలిగొంది సార్. కారణాలు ఏవైనప్పటికీ అటు బస్సు సైడ్ నుంచి కూడా చాలా తప్పిదాలు, నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుంది సార్. కాకపోతే మద్యం తాగిన వ్యక్తులు హైవే మీద అలా బండి వదిలేయటం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కూడా ఈ ప్రమాదానికి కీలక కారణంగా మారటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు సార్. అయితే ఇక తదుపరి అంటే నిబంధనలు ఎలా ఉన్నా కూడా హైవే మీద ఎలాంటి మద్యం సేవించడం అని ఎట్లా నిరోధిస్తారని కూడా చూడాలి సార్. మొత్తం మీద కొంచెం ఈ యొక్క యాక్సిడెంట్ అయితే ఆర్టీఐ అధికారులకు ఒక గుణపాఠంగానే మనం చెప్పొచ్చు సార్. కాదు మురళి, ఎట్లా నిరోధిస్తారు? మద్యం షాపులు ఆపేయాలి. మద్యం షాపులు ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నడవటానికి, జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు ఉండవు. మరి మద్యం షాపులు ఆపివేయరు. మద్యం షాపులు ఆపేయకపోతే మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఆపుతారు? ఎవరికి వాడి జ్ఞానం ఉండాలి కదా. అరే మనం మద్యం దాగి రోడ్డు మీద అట్లా వెళ్తే ఏదైనా జరిగితే మన ప్రాణం పోయిద్ది, జనాల ప్రాణాలు పోతాయి అనేటువంటి బాధ్యత. అందులో అతను పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చినప్పుడు తాగి ఇంటికి వస్తున్నాడంట. ఓహో, ఇదొక కళ ఉందా మళ్ళీ? ఇదొకటి ఉంది సార్. ఓ, దీనికి కొత్త కోణం ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు అదే ఏడుస్తూ కూడా, ఆవిడ బాధపడుతూ కూడా, అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు, వస్తా ఉంటే బస్సు గుద్దింది అంటే మొన్నటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడికి బస్సు గుద్దిందని చెప్పారు. కానీ ఈ రోజు మనకు తెలిసిన ప్రకారం ఇతనే పడ్డాడు అనేది మరి వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు ఒక విధంగా. అంతే. ఇట్లాంటి వీడు పెళ్లి చూపులకి వెళ్ళి తట్టదాగి అట్ట ఊగుతా ఉంటే రేపు పెళ్లి అయితే ఇంకెన్నిసార్లు ఊగుతాడు, అట్ట ఊగుతాడు. అమ్మాయి ఒక విధంగా లక్కీ. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. అంటే నేను అంటుంది అతను గుండా అంతమందికి నష్టం జరగకూడదు కదా. ఒకటి వల్ల దగ్గర 19 మంది కుటుంబాలు అందరూ కూడా ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. లోటు బాధ్యత లేకుండా ఉంటే అదే ప్రాబ్లం.
మా తల్లిదండ్రులు పాపం ఎవరికైనా కన్నబిడ్డ మీద ప్రేమ ఉండేది కదా, వాడు తప్పే ఉన్నాడు గుద్దానని అనుకుంటా ఉండుంటారు. పక్కన ఎర్రిస్వామి లేకపోతే ఆ కుర్రోడు అవును ఇప్పుడు పాడిపోయాడు, భయపడిపోయి. తెలియదు సార్. నిజంగా ఆ కుర్రోడు కొంచెం ధైర్యం చేసి ఉంటే ఆ గ్లాసులు ముందుగా పగలగొట్టినా, కొంచెం ఆ డోర్ ముందుగా ఓపెన్ చేసినా ఇంకొంతమంది బతికేవాళ్ళు. కానీ భయపడి డ్రైవర్లే బారిపోయాడు. ఎర్రిస్వామి బారిపోవటం ఏముంది? సరే మురళి, అంతా బాగానే ఉంది, కానీ ఏంటి ఒక్క రోజులో 289 కేసులకి నమోదు చేసి మేము వీరోచిత్వంగా పోరాడుతున్నాము, మేము వీరులము, మేము సూర్యులము, అధికారులు అంటే అట్లుంటారు ఎట్లుంటారని చెప్పని ఒక్క రోజులోనే మామూలుగా వాళ్ళ తడాకా చూపిస్తే ఎలా ఉండిద్ది అనేది చూపించినట్లున్నారు. ఏంటి రికార్డు సృష్టించారు, రికార్డు సృష్టించినట్టున్నారు, తొడగొట్టినట్టున్నారు మొత్తానికి. ఒరిజినల్ కాబట్టి ఇబ్బంది లేదు. ప్రజల ప్రాణాలు పోయాకే లాకులు పట్టుకున్నారు సార్ అధికారులు. అంటే కామెడీగా ఉండిద్ది జనానికి, రవాణా శాఖ అధికారులు ఉన్నాం చెప్పటానికి కామెడీగా ఉండిద్ది సార్ కామెడీగా ఉండిద్ది. ఇట్లాంటివి ఏంటంటే కాదు సార్, ఈ రోజు ఇప్పుడు పెట్టారు సార్, ఇప్పుడు 9 గంటలకే భారీ డ్రైవ్ సార్. మొత్తం అసలు స్టేట్ వైడ్ గా అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లా కేంద్రాలు మొత్తం ఆర్టీ అధికారులు అందరూ ఈ రోజు నైట్ రోడ్డు మీద ఉంటారు సార్. జనం తిరగబడతారు అందుకనే సార్. అసలు మరి బస్సులు ఆఫీసులు బస్సు ఇచ్చేస్తారని టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడాలి. ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని జనం తిరగబడుతుంటారు. కానీ వి కావేరి ఓడి ఎవరైతే బుక్ చేసుకున్నాడని ఈ వారంలో అందరికీ కూడా అమౌంట్ రిటర్న్ ఇచ్చాడు, అందరికీ అకౌంట్స్ లో రిటర్న్ అయిపోయినాయి మొత్తం వాళ్ళ యొక్క